అందరు అమ్మాయిలు అబ్బాయిలు జస్ట్ సింబల్ హియర్. మనం ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందాం. మీ మంచి కోసమే చెప్తున్నా. ఏంటంటే మీరు పెళ్లి చూపులకి వెళ్తారు కదా, అమ్మాయిలను అబ్బాయిలైనా అబ్బాయిలు అమ్మాయిలైనా ఫస్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ప్రెజెంట్ ఏమైనా రిలేషన్షిప్స్ ఉన్నాయా లేదా ఫస్ట్ అడగండి. ఎందుకంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పాస్ట్ని కూడా మీరు మాట్లాడుకున్నారంటే అది ఒక పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోతాయి. మళ్ళీ ప్రెజెంట్ ఏమైనా రిలేషన్షిప్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే అది ఇంకా కంటిన్యూ అవుతుందా, మీరు ఏమైనా పేరెంట్స్ బలవంతం చేస్తే పెళ్లి చేసుకుంటున్నారా, వాళ్ళు ఒప్పుకోకపోతే నేను వెళ్ళి వాళ్ళని ఒప్పిస్తా, మీ పేరెంట్స్కి నేను ఒప్పిస్తా, మీ మీద ఇద్దరు నేను కలుపుతా. ఇది మాట్లాడుకోండి ఫస్ట్. నీకు వంట వచ్చా, నువ్వు జాబ్ చేస్తావా, జాబ్ చేయవా, ఈ క్వశ్చన్స్ పోయాయి. ఇవి అడిగే రోజులు పోయాయి. పేరెంట్స్ మిమ్మల్ని బెదిరించి మేము చచ్చిపోతాము, మేము సూసైడ్ చేసుకుంటామా అని బెదిరించిన తర్వాత మీ ఫ్యామిలీని మీరు కాపాడుకోవడానికి కామ్గా పెళ్లి చేసేసుకొని వేరే వాళ్ళ అబ్బాయినో వేరే వాళ్ళ అమ్మాయినో చంపేయడం అనేది చాలా పెద్ద పాపం అంటారు కదా, పాపం, పెద్ద పాపం. ఒక జన్మతో పోయే పాపం కాదు, జన్మ జన్మలకి మిమ్మల్ని చుట్టుకొని ఉండే పాపం అది. ఎందుకంటే ఇక్కడ ఒక్కరిని చంపట్లేదు, చంపిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ వాళ్ళు లేకుండా ఊహించుకోండి. మీ ఫ్యామిలీ మీకు ఎంత ఇంపార్టెంటో వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెంట్ కదా. ఎవరో బయట పర్సన్ని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? నాకేం కాకూడదు, నా ఫ్యామిలీకి ఏం కాకూడదు అన్నప్పుడు, మీ ప్రాణాలు మీకు అంత గిట్టైనప్పుడు వేరే వాళ్ళ ప్రాణాలు వాళ్ళకి అంత గిట్టి కదా. వాళ్ళు కూడా ఎంత కష్టపడి ఆ పిల్లనో కనుంటారు. మీ మమ్మీ వాళ్ళని ఎంత కష్టపడి కనిందో వాళ్ళు కూడా అంతే కష్టపడి కనుంటారు కదా వాళ్ళు. మీ ప్రాణాలు అయితే చాలా గొప్ప, వేరే వాళ్ళ ప్రాణాలు అయితే అంతేనా? ఇంకా పోను ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో తెలియదు, కానీ మిమ్మల్ని మీ ఫ్యామిలీని కాపాడుకోవడానికి మాత్రం ఈ క్వశ్చన్స్ అడగండి. ఇవి అడిగితే మళ్ళీ వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, అమ్మాయి పేరెంట్స్ ఏమనుకుంటారు, అబ్బాయి పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇదంతా మీకు అనవసరం. మీ ప్రాణాలు అయితే మీకు ముఖ్యం కదా. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అయితే అడగండి. ఏదైనా అనుకోండి, ఏం చేస్తాం, ఇంకా జరుగుతున్నాయి కదా బయట. సో నా భయాలు నాకుంటే నేను అడుగుతున్నానని చెప్పండి.